హాయ్ అండి. మొలకలతో పకోడీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. ట్రై చేయండి. నేనైతే మొన్న అమ్మవారి కోసమని శనగలు పెట్టినా కదా ప్రసాదంగా. అవి 3 డేస్ వరకు మంచిగా మొలకలొచ్చినాయి. కొన్ని మిగిలినాయి అన్నట్టు. అవి మంచిగా మొలకలొచ్చినాయి. ఇంకా మా పిల్లలకు మంచిగా అట్లా ఫ్రై చేసి ఇద్దామంటే తింటలేరు. సో, వాళ్ళ కోసమని ఈ విధంగా పకోడీ అయితే చేస్తున్నా. ముందుగా అవైతే శనగల మొలకలైతే తీసుకొని అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు అయితే ఏసుకొని మంచిగా మిక్సీ పట్టండి. అంటే బాగా స్మూత్‌గా పేస్ట్ కాకుండా కొంచెం రఫ్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోండి. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. చిన్నగా రౌండ్‌గా చేసుకొని అవి వేసుకోండి. లేదంటే మీకు నచ్చిన షేప్‌లో చేసుకొని మీ కంఫర్ట్‌గా వేసుకోండి. ఇంకా ఆ తర్వాత మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. చాలా బాగుంటాయి. ఆనియను, లెమను వేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మా పిల్లలైతే టేస్ట్ బాగుందని చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా మా పాప చూడండి ఆమె రియాక్షన్ ఎట్లా ఇస్తుందో. ఆమెకైతే బాగా అంటే బాగా నచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం